తిరుపతిలో చూసుకుంటే భారీ వర్షం కురిసింది. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వానకు రహదారులు చెరువులకు తలపిస్తున్నాయి. ఇక తిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలు నీరు జామ్ కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అలాగే నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జిలు సైతం వర్షపు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ఇక తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. అయితే తిరుపతిలోని ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల నుంచి నీటిని బయటకు పంపేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా నీళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు చిన్న వాహనాలను రోడ్డుపైకి అనుమతించడం లేదు. భారీ వాహనాలకు మాత్రమే రోడ్లపైకి పర్మిషన్ ఇస్తున్నారు. కొన్ని వాహనాలు వర్షపు నీటిలో చిక్కుకొని ఆగిపోయాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. పద్మ, తిరుపతిలో ఎడతెరిపి లేకుండా దాదాపు 5 గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది. తిరుపతి నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలంతా కూడా, లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. ఈ యొక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షపు నీరు, అలాగే డ్రైనేజ్ నీరు కలిసి మరి ఇళ్లలోకి వెళ్లడంతో ప్రజలంతా కూడా పూర్తిగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తిరుపతి నగరంలో ఉన్నటువంటి స్థానిక రైల్వే స్టాండ్, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జీలంతా కూడా పూర్తిగా నిండిపోవడంతో వాహన రాకపోకలన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి, ఇక్కడ జాతీయ ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో తిరుచానూరు నుంచి తిరుపతికి వెళ్లేటువంటి మార్గంలో ఈ యొక్క గరుడ వారధి ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ కిందంతా కూడా పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో వాహనాలన్నీ కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. ఇక టౌన్ లోపల పెద్ద పెద్ద వృక్షాలంతా కూడా నేల కొరగడంతో అటు దాని కింద ఉన్నటువంటి వాహనాలను కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. పలు ప్రాంతాలలో విద్యుత్ తీగలు కూడా తెగిలివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క తిరుపతి ప్రాంతం అనేది లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి పడమర ప్రాంతంలో ఉన్నటువంటి నీరంతా కూడా వర్షపు నీరు ఇలా తిరుపతిలో చేరడం, ఇక్కడ నుంచి చెరువుల మీదకి వెళ్లేటువంటి దిశగా గతంలో ఉన్నప్పుడు ఏదైతే పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయో ఇవన్నీ కూడా అన్యాక్రాంతమయ్యి చిన్న కాలువలుగా ఏర్పడడంతో ఈ రోజు కాలువలు నిండిపోయి రోడ్లపైన పొంగిపోర్లతో ఇట్లా ఇళ్లలోకి కావచ్చు, రోడ్లపైకి వచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి జనాలంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వాహనాలు మాత్రం పెద్ద వాహనాలను తిరుపతి లోపలికి అనుమతిస్తూ బస్సులు ఇటువంటి వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. చిన్నపాటి ఆటోలను ఇవన్నీ కూడా డైవర్షన్ చేసి తిరుపతి ఏదైతే రింగ్ రోడ్ ఉందో ఈ యొక్క రోడ్డు ప్రాంతాల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 3 గంటల నుంచి పిడుగులతో కూడినటువంటి ఈ యొక్క భారీ వర్షం పడడంతో వేకువజామున చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ జలమయ్యాయి. ఇక తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కోనకొండల నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా ఇటు కపిల తీర్థము, అలాగే మాల్వాడకొండ మీదుగా జీవకోన, ఎర్రమిట్ట, లీలామాల్ జంక్షన్ ప్రాంతాలకు రావడం, ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క మల్లిమడుగు ప్రాజెక్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే కాలువలన్నీ కూడా చిన్నపాటి అయిపోయి ఉంటుంది. మొత్తం కూడా రోడ్లకి నిండిపోయి ఇటు లీలామాల్ జంక్షన్ నుంచి కరకంబాడి బ్రిడ్జి వరకు కూడా ఎక్కడికక్కడ నీళ్లు దాదాపు మోకాల లోతుతో ఉండడంతో వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రదేశాలలో మ్యాన్హోల్ దగ్గర ఉన్నటువంటి గుంతలు ఉండడంతో అక్కడంతా కూడా అప్రమత్తమై మున్సిపల్ అధికారులు, ఈ మున్సిపల్ సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ ను కూడా నాటేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు పూర్తిగా ఇక్కట్లు పడుతున్నటువంటి దృష్ట్యా పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యి జిల్లా ఎస్పీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులంతా కూడా తిరుపతి ఎంట్రీ అయ్యేటువంటి ప్రదేశం నుంచి తిరుమలకి వెళ్లేటువంటి ప్రదేశం వరకు కూడా భక్తుల వాహనాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రింగ్ సర్కిల్ వద్ద అలాగే ఫ్లైఓవర్ల పైన పంపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పద్మ. రైట్, థ్యాంక్ యూ సుధీర్.